ఇంకో పెట్టండి. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం ఏపీఎస్సీఎఫ్ 2011 ప్రకారం 7వ తరగతికి నిర్దేశించిన విజ్ఞాన శాస్త్రంలోని విద్యా ప్రమాణాల సంఖ్య, క్వశ్చన్ ఐడి నెంబర్ ఇది. అండ్ ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే 5, 6, 7, 8 ఇచ్చారు. అయితే మనకి 6 విద్యా ప్రమాణాలనే అవుతాయి అన్నమాట. దీనికి ప్రూఫ్ ఏంటంటే 5th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ అండి ఇది. ఇందులో స్టార్టింగ్లోనే మనకి విద్యా ప్రమాణాలని ఉంటుంది చూడండి, స్టార్టింగ్ పేజీలోనే. అండ్ అంటే మనకి చాప్టర్స్ ముందు పేజీ అనమాట. చాప్టర్స్ ముందు ఇటు పేజీ విద్యా ప్రమాణాలు, అభ్యసన ఫలితాలు ఎన్ని ఉన్నాయండి? 6 విద్యా ప్రమాణాలు ఇక్కడ ఇచ్చారు చూడండి. అండ్ ఇంకా దీనికి రైట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ అదే 13వ తేదీ వాళ్ళు అకాడమిక్ స్టాండర్డ్స్, వాస్తవంగా అకాడమిక్ స్టాండర్డ్ 6 కానీ అకాడమిక్ స్టాండర్డ్స్ 7 అని ఆన్సర్ ఇవ్వడం జరిగింది. 3కి ఆన్సర్ ఇచ్చాడు. ఇది రాష్ట్రంలో అందరూ కూడా తప్పు పెట్టింటారు. ఇది కలిసే అవకాశం ఉంది సార్. దీనికి ఏంటంటే యాజ్ పర్ సైన్స్ మెథడాలజీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 61 ఏడవ తరగతి నిర్దేశించిన 7వ తరగతి ఉష్ణము అనే పాఠ్యాంశానికి సంబంధించి సాధించవలసినటువంటి ప్రమాణాలు 6 చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఈనాడు పాఠశాలలో ఉపయోగించేటటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ 7 విద్యా ప్రమాణాలను ఉపయోగించడం లేదు, 6. బట్ 2011 నాటికి మాత్రం ఆ రోజు 6వ విద్యా ప్రమాణాన్ని 7వ విద్యా ప్రమాణంగా కట్ చేసి ఆ రోజు ఇచ్చారు. బట్ ఇది కన్సిడర్ చేసేటటువంటి అవకాశం ఉంది. 6కు మార్క్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఒకవేళ డ్యూయల్ ఆన్సర్ ఇచ్చినప్పుడు 6 మరియు 7 కూడా ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 13వ తేదీ వాళ్ళు చక్కగా రైట్ చేసుకోండి, బిట్లు యాడ్ అవుతాయి.